సార్వత్రిక ఎన్నికల తరువాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు చేస్తున్న అప్పుల లెక్క అంతకంతకు ఎక్కువవుతోంది. అప్పులు చేయకుండా పాలనా రథాన్ని నడిపించడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. కాకుంటే తాను అధికారంలోకి వస్తే సంపదను అదే పనిగా క్రియేట్ చేస్తానన్న చంద్రబాబు మాటలకు భిన్నంగా ఈ ఏడాది సాగింది. 6 నెలల వ్యవధిలో చంద్రబాబు సర్కారు చేసిన అప్పులు రికార్డుగా మారుతున్నట్లుగా చెబుతున్నారు. బడ్జెటరీ అప్పులు 74,872కు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీస్ వేలం ద్వారా తాజాగా మరో 5,000 కోట్లు అప్పు చేయడానికి రెడీ అవుతున్నారు. కూటమి సర్కారు హయాంలో బడ్జెట్ ఏతర అప్పులు ఏకంగా 74,590 కోట్లకు చేరినట్లుగా చెబుతున్నారు. బడ్జెట్ అప్పులే నవంబర్ వరకు 65,590 కోట్లకు కాగా నివేదిక వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వ గ్యారంటీతో బడ్జెటేతర అప్పులు మరో 9,000 కోట్లకు ఎగబాకాయి. రాజధాని అమరావతి పేరుతో ప్రపంచ బ్యాంకు హడ్కో జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి భారీగా అప్పులు చేస్తున్నారు. ఈ లెక్కనే 31,000 కోట్లు అప్పు చేసేందుకు మంత్రివర్గం ఓకే చేసింది. ఈ మేరకు సిఆర్డీఏకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పుల పయనం ఎంతవరకు అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇలా అప్పులు చేసుకుంటూ పోయే కన్నా దాని కట్టడికి తమ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చంద్రబాబు వివరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.